వెళ్లి అవ్వాతాతలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్ అందజేసిన మంత్రి నారాయణ స్వయంగా వచ్చి పెన్షన్ అందజేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. మంత్రికి మంగళ హారతులిచ్చి స్వాగతం పలికిన స్థానిక మహిళలు పెన్షన్లు పంచుతూ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిన మంత్రి పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారి వద్దకెళ్లి జీవన శైలిని పరిశీలించిన మంత్రి యోగేష్ లేవాలు అడిగి తెలుసుకుని చంద్రబాబు పాలనలో మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చిన మంత్రి నారాయణ పాయింట్స్. ప్రతి నెల 1వ తేదీ రాష్ట్ర ప్రజలకు పెద్ద పండుగ. రాష్ట్ర వ్యాప్తంగా తెల్లారి 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. ఇచ్చిన మాట ప్రకారం 4000 పెన్షన్ అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబు గారిది. రాష్ట్రంలో ఒకే రోజులో 99% పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. భారతదేశంలో ఎక్కడా కూడా ఇంత మొత్తంలో పెన్షన్లు ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు చెట్టి వెళ్ళింది. ఆర్థిక పరిస్థితి బాలేకున్నా సీఎం కున్న అపార అనుభవంతో హామీలు అమలు చేస్తున్నారు. కానీ తీసుకున్న వాళ్ళు మీరు మందుల ఖర్చులకి మీ ఇంటి ఖర్చులకి అట్లా వాడుకోండి సార్. సార్ కొంచెం కూర్చోకూడదు సార్, లేని విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే వాటితోనే కాకుండా మంత్రి గారు స్వయంగా సార్కున్నటువంటి విస్తృత పరిచయాలతో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అనేక కార్యక్రమాలు, హై స్కూల్స్, పార్క్స్, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నింటిలో కూడా ఎక్కడ రాజీ పడకుండా చేస్తున్నాడు. ఇక్కడే పక్కన ఉన్నటువంటి స్థలాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించి దాదాపు ఎకరా పై స్థలం కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఒక పార్కుని ఈ ప్రాంతంలో నివసించే ప్రతి పేదవాడు కూడా ఎక్కడైతే మధ్యతరగతి ఉన్నత స్థాయి వర్గాల వారికే మాత్రమే కాదు ప్రతి ఒక్క పేదవాడు కూడా అన్ని రకాల సౌకర్యాలు అందాలని చెప్పి ఆలోచన చేసి కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఒక నూతన పార్కు మాజీ శాసనసభ్యులు ముంగమూరి శ్రీధర కృష్ణారెడ్డి గారి పేరు మీద ఇక్కడ ఒక నూతన పార్కు కోట్ల రూపాయలు వెచ్చించి సారు ఆధునీకరించబోతున్నారు. ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు. మన రాష్ట్రంలో ఒక పండుగ ప్రతి నెల 1వ తేదీ ఈ రాష్ట్రంలో పేదలు నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పెద్ద పండుగ చేసుకుంటుంటారు. ఎందుకంటే తెల్లవారి 6 గంటల నుంచే అటు అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికి పోయి పెన్షన్స్ ఇస్తున్నారు. 4000 రూపాయలు, 6000, 15000, 10000. గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టినా, ఆర్థికంగా అనేక ఇబ్బందులు చేసేసిపోయినా, 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయినా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మాట తప్పకుండా 3000 పెన్షన్ 4000 చేశారు. అంతేకాదు ప్రభుత్వం వస్తే ఈ 3 నెలల యొక్క అరియర్స్ కూడా ఇస్తానని చెప్పి మొదటి నెలలో 7000 రూపాయలు ఇచ్చారు. 4000 ప్లస్ 3000 కలిసి 7000. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు 7000 ఇస్తారని, కానీ 7000 ఇచ్చారు. అదేవిధంగా వికలాంగులకు 6000 చేశారు. అదేవిధంగా క్రానిక్ డిసీజ్తో ఉన్న వాళ్ళకి ఎవరికి 10,000 ఇచ్చారు. అదేవిధంగా బెడ్ మీద ఉండి ఒక అటెండర్ సపోర్ట్ కావాలి పైకి లేరేనంటే 15,000. ఇవన్నీ డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ చేసిపోయారు, అప్పులు కట్టాలా. అయినా మాట ఇచ్చాము, ఎన్డీఏ కూటమి మాట ఇచ్చింది, మాట తప్పకూడదని పెన్షన్స్ ఇస్తున్నారు. అది కూడా 1వ తేదీ ఇంటింటికి పోయి ఇవ్వాలంటే ఈరోజు దాదాపు 99% పెన్షన్స్ 1వ తేదీ కంప్లీట్ చేస్తున్నారు. ఎవరైనా వాళ్ళ ఇళ్లలో లేకుండా ఏదో ఊరికి పోయిండో హాస్పిటల్లో జరిగింది తప్ప మిగతా వాళ్ళందరికీ 1వ తేదీ. ఈ నేపథ్యంలో నేను కూడా శాసనసభ్యుడిగా ఈరోజు 5వ డివిజన్లో పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు సిటీలో ఉన్న 28 డివిజన్లో ఇదొక డివిజన్. ఈ డివిజన్లో ఎక్కువ మంది నిరుపేదలు ఉన్నారు. ఇది ఎక్కువగా సర్రేపల్లి కాలువ కట్ట పక్కనే ఉండేది. అయితే ఈ ఏరియాలో నేను ఎన్నోసార్లు తిరిగినప్పుడు, ఎలక్షన్స్ ముందు తిరిగినప్పుడు చిన్న పిల్లలు అడిగారు, సార్ మాకు ఆడుకోవటానికి ఏం లేదు, మాకు కూడా ఒక మంచి పార్క్ కావాలా. 2014-19లో అనేక పార్కులు కట్టించారంటే అప్పుడు ఈ పక్కనున్న ఒక స్థలం దాదాపు 1 ఎకర్ స్థలం, ఆ స్థలంలో ఒక మంచి పార్క్ కట్టేటట్టుగా చేసాము. ఆల్రెడీ దానికి ప్రహరీ గోడ కట్టి లెవలింగ్ చేశారు.
మరొక 3 మంత్స్లో యాక్చువల్గా ఒక చక్కటి పార్కు ఈ ఏరియాలో ఉండే పిల్లలకు వస్తుంది. అదేవిధంగా ఈ పక్కన ఒక సైట్ ఉంటే దాన్ని కూడా యాక్చువల్గా సార్ మాకు మంచి స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండేటట్టుగా కట్టిమన్నారు. నేను మొన్న అధికారులకు చెప్పాను, దాంట్లో ఏమేమి స్పోర్ట్స్ యాక్టివిటీ చేయగలం అవన్నీ చేయమని. ఈ విధంగా ఈరోజు నెల్లూరు సిటీలో 28 డివిజన్లలో ఆ డివిజన్లో ఉండే ప్రజలకు కావాల్సిన ప్రతిదీ ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పామో చెప్పిన దానికంటే ఎన్నో రెట్లు చేస్తున్నాం. చెప్పిన దానికంటే ఎన్నో రెట్లు డ్రైన్స్ 50 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ బడ్జెట్లో శాంక్షన్ చేశారు. ఎంతో వేగవంతంగా వర్క్స్ జరుగుతున్నాయి. దాన్ని కూడా రాజకీయానికి వాడుకోవాలని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే దాన్ని వైడెన్ చేసేటప్పుడు కొందరు ప్రహరీ గోడలు కొద్దిగా లోపల జరుపుకోవాల్సి వస్తుంది. ఎక్కడన్నా 1-2 ఇళ్ళు అడ్జస్ట్ పోతాయి. అయితే దానికి మేము కూడా జాగ్రత్త పడి నేనే పర్సనల్గా అధికారులతో మాట్లాడి లోకల్ పొలిటీషియన్స్తో మాట్లాడి ఎక్కువ ఇబ్బంది చేయొద్దు, నిజంగా ఎంత అవసరం అంతే తీసుకోండి, ఎవరికన్నా ఇల్లు పోతే వాళ్ళకి టిట్కోస్ లేనే ఇస్తాం లేదా స్థలం ఇస్తాం, 2.5 లక్షలు శాంక్షన్ చేస్తామని చెప్పటం. ఆ విధంగా ప్రజాప్రతినిధులు కూడా కన్విన్స్ చేస్తున్నారు. దానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అవి కంప్లీట్ అయితే 2017లో వచ్చిన పరిస్థితి రాదు. 2017లో వచ్చిన వరదలకి నెల్లూరు సిటీ సగం మునిగిపోయింది. అది మునిగిపోవడానికి కారణం ఏంటంటే ఈ డ్రైన్స్ని క్లోజ్ అవటం. 30 అడుగులు ఉన్న డ్రైన్ 3 అడుగులు కూడా లేదు, 20 అడుగులు ఉండే డ్రైన్ 2 అడుగులు కూడా లేదు. కాబట్టి వీటిలన్నిటినీ చక్కగా వైడెన్ చేస్తున్నాం. 2 పక్కల కాంక్రీట్ వాళ్ళు, పైన స్లాబ్ వేస్తున్నాం, ఆ పైన యాక్చువల్గా దాన్ని రోడ్డు కూడా చేస్తున్నాం. కాబట్టి దీనికి అందరూ సహకరిస్తున్నారు. అందరూ పూర్తిగా సహకరించండి. అదేవిధంగా చెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు స్వచ్ఛాంధ్ర తీసుకొచ్చారు. దాంట్లో చక్కగా చెట్లు నాటమంటున్నారు. అదే ఉద్దేశంతో ఈరోజు నెల్లూరు సిటీలో ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేస్తున్నాం. 20 అడుగులు 20 అడుగులు పైనుండే రోడ్లలో 2 పక్కలు వేస్తున్నాం. 15 అడుగుల నుంచి 20 అడుగులు ఉండే దగ్గర ఒక పక్క వేస్తున్నాం. చక్కగా వేస్తున్నాం. దాదాపు 10,000 చెట్లు వేసేసారు. మరొక 6,000 చెట్లు కూడా శాంక్షన్ చేస్తుండే త్వరలో పూర్తి చేస్తున్నారు. ఇది కాకుండా మరొక 15,000 కూడా ఎస్టిమేషన్ టెండర్ పిలుస్తున్నారు. దీనికి సహకరించండి. ఎందుకంటే చెట్లు నాటితే క్లైమేట్ మారుతుంది. దానివల్ల అందరి యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. అందువల్ల అందరూ దీనికి సహకరించాల్సింది కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎండ్ రోడ్స్ కానీ దుమ్ములే నగరం చేయడానికి ఎండ్ రోడ్స్ ఉండాలి. అన్ని వార్డులలో ఎండ్ రోడ్స్ జరుగుతున్నాయి. దోమల్లే నగరం కావాలంటే యూజీడీ కూడా జరుగుతుంది. సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లైన్లు వచ్చినాయి. అయితే అవన్నీ ఈఎల్ఎస్ కనెక్ట్ చేయాలా, ఆ వర్క్లో ఉండారు. అవి వీలైనంత జూన్ కంప్లీట్ చేస్తారు. ఈ విధంగా నెల్లూరులో ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పామో దానికంటే ఎన్నో రెట్లు చేస్తున్నాం. మీరు స్కూల్స్ తీసుకుంటే నేను యాక్చువల్గా విఆర్ హై స్కూల్లో డైనింగ్ హాల్ ఇనాగ్రేషన్ చేశారు. ఆ డైనింగ్ హాల్ చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది. ఎందుకంటే బ్రహ్మాండమైన డైనింగ్ హాల్, 800 మంది పిల్లలు ఒకేసారి కూర్చొని భోంచేసేట్టుగా. నేను ఆ పిల్లలు కూర్చొని భోంచేస్తుంటే వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఇలా చేస్తున్నాం. నేను ఒకటే చెప్పేది నెల్లూరు ప్రజలందరికీ, ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పామో ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ అంతకంటే ఇంకా కూడా చేస్తాం. కొద్ది రోజులు ఓపిక పట్టండి. ఎందుకంటే ఖజానా ఖాళీ చేసి వెళ్ళారు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈరోజు వారికి ఉన్న అపార అనుభవంతో ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోతున్నారు. అందువల్ల అందరూ కొద్దిగా ఓపిక పడితే చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.